ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడూ వింటూ ఉంటాం, గాడిద గుడ్డు ఏం కాదు, ఏంట్రా అది గాడిద గుడ్డు. ఈరోజు మనం ఆ గాడిద గుడ్డు అంటే ఏంటో కనుక్కుందాం. ముందుగా మన బేసిక్ రీసెర్చ్ గూగుల్లో చూస్తే ఏమొస్తుందంటే, టైప్ చేశాను. ఆన్సర్ వచ్చేసి ఏంటిది, గాడిద గుడ్డు అడిగితే అంత వెనకాల గాడిద బ్యాక్ సైడ్ చూపిస్తుంది. ఓ రాంగ్గా టైప్ చేశాను. విల్ జస్ట్ చేంజ్ ఇట్. సి, ఇక్కడ కూడా మనకు గాడిద గుడ్డు అంటే కరెక్ట్గా క్లారిటీ లేదు. ఆ క్లారిటీ మనకి ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నది ఒక దున్నపోతు. చెప్పండి సార్, గాడిద గుడ్డు అంటే ఏంటిదో మీరైనా చెప్పండి. అది అంటే ఈరోజు మార్నింగే నేను గాడిద పాలు అని అమ్ముకుంటూ తిరగడం విన్నాను. సో గాడిద పాలు ఇస్తుంది అనేది అయితే క్లారిటీ ఉంది అందరికీ. మీరు కరెక్ట్గా విన్నారంటే, గాడిద పాలు ఇస్తుంది అంటే అది గుడ్డు పెట్టకూడదు. ఎందుకంటే ఆవు పాలు ఇస్తుంది, అది బిళ్ళని ఇస్తుంది కానీ గుడ్డు పెట్టదు. అలాగే చూసుకుంటే మనుషులు కూడా పాలు ఇస్తారు, సో వాళ్ళు కూడా పిల్లల్ని కంటారు కానీ గుడ్లు పెట్టరు. సో ఇవన్నీ మనం చిన్న ఉన్నప్పుడు చదువుకున్నది కలుసుకుంటే ఇవన్నీ అన్ని మ్యామల్స్ అంటారన్నమాట. సో మ్యామల్స్ అనేటివి పాలు ఇస్తాయి, అవి గుడ్డు పెట్టవు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే గాడిద పాలు ఇస్తుంది అంటే అది గుడ్డు పెట్టడం అనేది అబద్ధం. థ్యాంక్ యూ సార్, మీరు చాలా మంచి వ్యూస్ ఇచ్చారు. సో మీరు అన్నట్టు గాడిద గుడ్డు అనేది లేదనమాట. సో అందుకే మీరు చూసారంటే ఏమీ లేదు అని చెప్పడానికి పర్యాయపదంగా గాడిద గుడ్డు అనే అర్థాన్ని వాడతారన్నమాట మన వాళ్ళు. ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనం వెళ్ళి ఎవరైనా మా ఫ్రెండ్స్ మనం మాట్లాడుతుంటే, అరే ఏమవుతుందిరా ఇక్కడ అని అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు, గాడిద గుడ్డు అవుతుందిరా అంటారు. అంటే ఏంటిది, అక్కడ ఏం అవుతలేదని అర్థం. ఇంకొంతమంది పేకుడు ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ఏమంటారంటే, అరే నేను ఇవాళ చిరంజీవిని కలిశానురా, ఆయన నన్ను ఇంటికి రమ్మన్నాడు కానీ నేను పోలేదు అని అంటారన్నమాట. దానికి మన ఇంకో ఫ్రెండ్ ఏమంటారంటే, అరే గాడిద గుడ్డ ఏం కాదు ఎందుకురా మాట్లాడుతున్నావు అంటాడు. అంటే ఏంటంటే వాడు చెప్పిందంతా ఫేక్, గాడిద గుడ్డ అంటే అక్కడ ఏం లేదు అని అర్థం అన్నమాట. సో ఇవాళ కిందే ఇలాంటి గాడిద గుడ్డు కథలు, అంటే ఇలాంటివి అంటే ఇలాంటివే కాదు వేరే కూడా చెప్తుంటాం అన్నమాట. సో ఇలాంటి బోర్ కొట్టినప్పుడు ఏదో ఒకటి ఆలోచించి నాకు అనిపించింది చెప్పే కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ బోర్ కొట్టే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు బోర్ కొట్టేయకుండా ఇలా ఏదో ఒకటి పిచ్చిగా వాగుతూ ఉంటానని, అలాగే మీకోసం ఇలాంటి అనవసరం లేని విషయాలన్నీ మీ దగ్గర తీసుకొస్తానని పాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.